హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ విత్ మై అమ్మ. ఈరోజు మనం పన్నీర్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. పన్నీర్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. రైస్ 1/2 kg, పన్నీర్ 250 to 300 grams, ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 3 పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, 2 ఇలాచి, కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, కొద్దిగా షాజీరా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, 4 టీ స్పూన్ల పెరుగు. మనం ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాము. ఈ బాస్మతి రైస్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 1 to 2 లీటర్స్ నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. ఆ నీళ్ళల్లో కొద్దిగా అంటే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు వేసుకున్నాక నీళ్లు బాగా మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నీళ్లు మరిగేలోపు మనం పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక పన్నీర్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని పోసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళల్లో వేసుకున్నాక ఉప్పు చూసుకొని ఒకవేళ ఇంకా పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. పన్నీర్ తీసుకుని పక్కన పెట్టుకున్నాక అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇంకా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని హాఫ్ రోస్ట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సగం వేగిన తర్వాత పన్నీర్ని మళ్ళీ ప్యాన్లో వేసుకోవాలి. వేసుకొని కలిపి వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగిలిన పౌడర్స్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం ఇంకా పెరుగు వేసుకోవాలి. ఇలా నిమ్మరసం, పెరుగు వేసుకున్నాక బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ చూడండి హాఫ్ కుక్ అయింది. ఒక గ్రెయిన్ తీసుకొని మధ్యలోకి ఇలా బ్రేక్ అయ్యే వరకు ఉంచుకొని ఈ ఎక్స్ట్రా వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఇలా చిల్లుల గిన్నెలో వేసుకొని రైస్ వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని లేయర్స్గా మనం రైస్ అండ్ పన్నీర్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఫస్ట్ లేయర్ లైట్గా రైస్ వేసుకుంటాను. ఇప్పుడు కొద్దిగా పన్నీర్. కింద రైస్ ఎందుకు వేసాము అంటే ఈ కింద ఉన్న పన్నీర్ గిన్నెకి అంటుకోకుండా సెక్యూర్ చేయడానికి. ఇప్పుడు ఆ పన్నీర్ పైన లిటిల్ బిట్ ఆఫ్ థిక్ లేయర్ రైస్ వేసుకోవచ్చు. పన్నీర్ లేయర్ పైన మళ్ళీ రైస్ లేయర్ వేసుకున్నాము. దీనిపైన మళ్ళీ పన్నీర్ లేయర్ వేసుకోవాలి. అలాగే రైస్ మనం రిపీట్ చేసుకోవాలి. ఫైనల్ లేయర్ రైస్ వేసుకొని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ మసాలా వాటర్ని అంతా పైన ఇలా బార్డర్స్లో డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే, స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే వాల్స్కి అంటుకోకుండా నీట్గా ఉంటుంది రైస్. ఇలా మూత పెట్టుకున్నాక ఏదైనా ఒక వెయిట్ మనం పెట్టుకోవాలి. ఎందుకు అంటే లోపల స్టీమ్ ఉండి రైస్ బాగా కుక్ అవుతుంది. 20 మినిట్స్ అయ్యింది. వెయిట్ తీసేసి మూత తీసుకుని రైస్ కుక్ అయిందో లేదో చూసుకుందాము. రైస్ బాగా కుక్ అయింది. చూడండి ఎంత చక్కగా ఉందో. పన్నీర్ సాఫ్ట్గా ఉంది. రైస్ గ్రెయిన్ పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి.
పనీర్ దమ్ బిర్యానీ రెడీ. చూడ్డానికి చాలా బాగుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో పిన్ చేయండి. బాయ్ బాయ్, హ్యాపీ టమీ.